మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా వ్యవహరించారు మల్లోజుల. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని రోజుల కిందట వేణుగోపాలరావు లేఖ రాశారు. 60 మందితో కలిసి మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాలరావు మావోయిస్టు పార్టీలో కీలక సభ్యుడిగా పనిచేశారు. కొన్ని రోజులుగా పార్టీ అనుసరిస్తున్న విధానాలతో ఆయన విభేదిస్తున్నారు. విప్లవోద్యమాన్ని విజయవంతం చేయాలంటే ప్రజల్లోకి బహిరంగంగా వెళ్లడమే సరైన మార్గమని లేఖాస్త్రం కూడా సంధించారు. వేణుగోపాలరావు రాసిన లేఖ అడవుల్లో అలజడి సృష్టించింది. అరవై మందితో కలిసి మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమానికి ఊహించని షాక్ గా విశ్లేషకులు భావిస్తున్నారు. తాను మావోయిస్టు పార్టీ నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు వేణుగోపాల్ ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇకపై పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మావోయిస్టు మల్లోజుల లొంగిపోయారు, ఇది ఊహించిందేనా? ప్రస్తుతం మల్లోజుల ఎక్కడున్నారు? డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్లీ దీపిక, ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్ గతంలోనే దాదాపుగా 2 నెలల క్రితం కూడా ఒక లేఖ ద్వారా విడుదల చేశారు. తను అంటే ఆయుధాలు వీడాలి లేదంటే లొంగిపోవాలని చెప్పేసి అతను అంటే శాంతి చర్చలకు రావాలని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అతని లేఖను కూడా కొంత బహిర్గతమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం ఇటు మావోయిస్ట్ పార్టీకి అంటే మంచి షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఈ సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. ఇతను అంటే ఇతను ఆయుధాలు వేడాలి మావోయిస్ట్ పార్టీలో అగ్రనేతగా వ్యవహరించినటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఇటు మహారాష్ట్ర పోలీసుల ముందు కూడా ఈ రోజు లొంగిపోయినట్టయితే తెలుస్తుంది. ఏదైతే గచ్చిరౌలి పోలీసుల ముందు కూడా అతను లొంగిపోయారని చెప్తున్నారు. దాంతో పాటు తన సహచరులుగా ఉన్నటువంటి 60 మంది మావోయిస్టులతో కూడా ఈ వేణుగోపాల్ ఈ రోజు పోలీసుల ముందు లొంగిపోవడం కూడా ఆ పార్టీకి తీరని జోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి అంటే ఇంత పెద్ద షాక్ తగలడం మరొకసారి అంటే ఇది పెద్దదిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలకంగా ఉన్నటువంటి వేణుగోపాల్ ఆయుధాలు వేడి ఇట్లా మావోయిస్ట్ పార్టీని విడిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర పోలీసుల ముందు లొంగిపోయినటువంటి ఇతను అంటే గతంలో కూడా ఎన్నో కీలక అంటే ఘటనలకు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కిషన్ జీ పేరుతో కూడా మల్లోజుల వేణుగోపాల్ సోదరుడుగా ఉన్నటువంటి కోటేశ్వరరావు కూడా మావోయిస్ట్ పార్టీలో కీలకంగా పనిచేశారు. అయితే అగ్రనేత ఎదిగిన రోజుల్లో మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్ట్ పార్టీ ప్రస్తుత విధానాలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా ఇతను లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ఇది సంచలనంగా మారగా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని వెళ్తున్నట్లు కూడా కొన్నాళ్ళ కిందటే అటు మల్లోజు లీకులు కూడా ఇచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. ఇదే పార్టీ లక్ష్యం గతి తప్పిదంటూ కూడా అతను కామెంట్ చేశారు. ఇక పోలిట్ బ్యూరో మెంబర్ గా సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టు పార్టీలో కీలకంగా అతను పనిచేసిన పరిస్థితి ఉంది. అనవసర త్యాగాలకు వద్దంటూ అతను ఇటీవల ఏదైతే 22 పేజీలలో లేఖలో కూడా పేర్కొన్నాడో, ఏదైతే సెప్టెంబర్ లో ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని కూడా మల్లోజుల ఈ లేఖను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పోలీస్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నట్టు కూడా ఆ లేఖలో పేర్కొన్నాడు. ఇంతటి నష్టానికి ఇన్ని బలిదానాలకు దారితీసినటువంటి విప్లవోద్యమ బాధ్యతలు తాను ఎంత మాత్రం కొనసాగడానికి అర్హులు కాదని కూడా ఆ లేఖ ద్వారా కూడా అతను పేర్కొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ సమయంలో నా నిర్ణయం సరైనది కాకపోవచ్చు, కానీ పరిస్థితులు దీన్ని తప్పనిసరి చేశాయని చెప్పేసి ఆ లేఖలో ఆయన పేర్కొన్నాడు. ఇప్పుడు 100 మంది మావోయిస్టులను కోల్పోయిన పరిస్థితుల్లో పార్టీ పీడిత అతివాద విధానాల నుంచి మిగిలిన వారిని ఆయన కాపాడుకోవాలని చెప్పేసి ఆయన పేర్కొన్నాడు. ఉద్యమాన్ని నడిపించడానికి ప్రజల్లోకి వెళ్ళడం తప్ప మరో మార్గం లేదంటూ కూడా ఆయన పేర్కొన్న విషయం కనిపిస్తుంది. అయితే ఆయుధాలు వేయాలన్న నిర్ణయంపై ఏదైతే కేడర్ కూడా క్లారిటీ ఇచ్చినట్లయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అగ్రనేత ప్రకటనలతో ఉద్యమంలో అప్పుడే అలజడి మొదలైందని కూడా మనం ఎందుకంటే చెప్పుకోవచ్చు. అయితే ఆ ప్రకటనకు విరుద్ధంగా కూడా ఇప్పటికీ కేంద్ర కమిటీ కూడా అతను అంటే ఆయుధాలు అప్పగించాలని చెప్పేసి మరొక లెటర్ కూడా విడుదల చేయడం కూడా అది మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చాలా మంది మావోయిస్టులు ఆయుధాలు వేడి పోలీసులకు ముందు కూడా లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వరుస ఘటనలు ఈ ఘటనలో అనేక అగ్రనేతలు సహా కేడర్లు
కేడర్ వందల సంఖ్యలో కూడా చనిపోవడం, అలాగే మావోయిస్ట్ పార్టీకి భారీగా లొంగిపోవడం, ఈ క్రమంలోనే మల్లోజులు పోలీసులు ఎదురు కూడా లొంగిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ కాగర్ పేరుతో కూడా వరుసగా ఇప్పుడు ఆ కేంద్రం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏదైతే కేంద్ర హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అమిత్ షా ఇప్పటికే 2026 మార్చి 31 దేశంలోనూ మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దామని ఆయన పూనుకున్న నేపథ్యంలోనే అటు బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, డిఆర్జీ బలగాలు ప్రత్యేకంగా అడవుని జల్లెలు పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే దేశవ్యాప్తంగా దాదాపుగా 12 రాష్ట్రాల్లో మావోయిస్ట్ ప్రభావితం ఉంటే అది 6 రాష్ట్రాలకు పడిపోవడం, ప్రస్తుతం ఒక 3 రాష్ట్రాల్లో మాత్రమే మావోయిస్ట్ ఎక్కువగా ఉన్నారనే నేపథ్యంలోనే ఇటు బిఎస్ఎఫ్ బలగాలు కూడా అంటే అడవులు మొత్తం కూడా జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా కీలక నేతలంతా చనిపోవడం కావచ్చు, అదేవిధంగా ఇలా లొంగిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం దేశ చరిత్రలోనే ఏదైతే కీలకంగా ఉన్నటువంటి పోలీస్ బ్యూరో సభ్యుడు లొంగిపోవడం మాత్రం మనం అంటే ఆ పార్టీకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఆపరేషన్ కాగర్ ని విస్తృతం చేశారు. ఇప్పటికే ఆ అడవిలో పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఎక్కడ కూడా మావోయిస్టు అనే విషయాన్ని లేకుండా చేయడం కోసమే అటు భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ప్రత్యేకంగా ఇప్పటికీ ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఏదైతే బస్తర్ డివిజన్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ప్రతి అడవిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారో, ఇంద్రావతి నది చుట్టూ కావచ్చు, ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఎక్కువగా మావోయిస్టులు ఉంటారనే సమాచారం ఇదంతా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాన్నంతా ప్రత్యేకంగా కూమింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఇప్పుడు తెలుగు అంటే ఏదైతే 6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భద్రతా బలగాలు మాత్రం అలర్ట్ ప్రకటించాయి. సరిహద్దు ప్రాంతాలను ప్రత్యేకంగా నిఘాను కూడా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా కూమింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకా మరి ఏదైనా ఘటన జరుగుతుందా అని చెప్పేసి వారు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వరుసగా మావోయిస్టులు లొంగిపోవడం కావచ్చు, ఆ పార్టీని వీడిపోవడం కావచ్చు, ఆ పార్టీకి తీరని లోటు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఉన్నటువంటి కొంతమంది నేతలు మాత్రం పార్టీ మాత్రం ఎక్కడగా పోదు. పార్టీ అంటే మావోయిస్టులు అయితే ఎక్కడైతే అహింస శాంతి లేకుండా అహింస స్టార్ట్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా మావోయిస్టులు అక్కడి నుంచి ఉద్భవిస్తారని చెప్పేసి వారు కీలకంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బస్తర్లో కూడా భారీగా ఏదైతే మందుగుండు సామగ్రితో పాటు భారీగా ఏదైతే ఆయుధాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా కనుగొనడం జరిగింది. ఆ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు అంటే భద్రతా బలగాలు, డిఆర్జీ బలగాలు, సిఆర్పి బలగాలు కూడా ప్రత్యేకంగా వాటిని స్వాధీనం చేసుకుని అటు శిబిరాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇటు మల్లోతుల వేణుగోపాల్ అరెస్టు అంటే లొంగుబాటు కూడా ఆ పార్టీ ప్రకటించడం, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంటే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా అతను లొంగుబాటును కూడా అంగీకరించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మావోయిస్టు చివరి అంకంలో ఉంది. ప్రధానంగా ఇంకెవరన్నా ఉంటే మాత్రం జనజీవన స్రవంతిలో కలవాలి. వారందరికీ కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి జనజీవన స్రవంతిలో కలిస్తే మాత్రం ఖచ్చితంగా వారికి పునరావాసం కల్పిస్తాము, 25,000 తక్షణ సహాయంతో పాటు వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని అక్కడ ప్రభుత్వం కూడా ప్రకటిస్తుండటంతో మావోయిస్టులు వరుసగా కూడా మావోయిస్ట్ కార్యకర్తలు కావచ్చు, కీలక నేతలంతా కూడా వరుస ఒక్కొక్కరిగా కూడా లొంగుబాటుకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగిలిన వారి కోసం అటు భద్రతా బలగాలు కూమింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను కూడా లొంగిపోవడం మాత్రం ఆ పార్టీకి తీరని లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే గత సంవత్సరం నుంచి పోల్చుకుంటే ఈ సంవత్సరం వరకు కూడా ఇప్పటికే దాదాపుగా 419 మంది కూడా మావోయిస్టు నేతలు కావచ్చు, కీలక నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చనిపోవడం కావచ్చు, అదేవిధంగా 618 మంది లొంగిపోవడం కూడా ఆ పార్టీకి తీరని లోటు. అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం కూడా ఆ పార్టీకి పెద్ద లోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అంటే పార్టీలో కేడర్ లో కూడా అదేవిధంగా రిక్రూట్మెంట్ లో కావడం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ఆ పార్టీకి అంటే చివరి అంకంలో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు మండలం సంగెం కలాన్ గ్రామాన్ని సందర్శించారు ఎంపీ.
సిమెంట్ ఫ్యాక్టరీతో నష్టపోయిన స్థానిక రైతులకు పరిహారం అందించకపోవడంపై ఎంపీకి ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. దీంతో అలసత్వం వహించిన ఫ్యాక్టరీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, లేదంటే ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సంగం గ్రామంలో ఇది చెట్టినాట్ సిమెంట్ ఫ్యాక్టరీ. పొలాలు ఆ ఊర్లోనే ఇండ్లు మునిగిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రైల్వే ట్రాక్ వేసింది. ఇక్కడ ఆ రైల్వే ట్రాక్ పైసలు బచాయించేందుకు సరిపోను పిల్లర్ లేదు. అయితే ఈ రైల్వే ట్రాక్ వేసినాక నీళ్లు ఆగుతున్నాయి. ఇక్కడ వీళ్ళ మునిగేది వీళ్ళ జీవితాలు, వీళ్ళ పంటలు, వీళ్ళ ఇండ్లు మునుగుతున్నాయి. అయినా వీళ్ళ సన్యాసులు కాంపెన్సేషన్ ఇస్తలేరు. దొంగలు తయారైనరు. వాళ్ళంటారు రైల్వే అంటారు, రైల్వే అంటారు, వాళ్ళు అంటారు. అయితే ఇది తప్పనిసరిగా వాళ్ళకి దిగి రావాలి, వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి. సంతోషం, ఈ రోజు రైల్వే అధికారులు దీన్ని మేము ఏమన్నా సాల్వ్ చేస్తాం అంటున్నారు. కానీ అంత సాల్వ్ చేసే వరకైతే వీళ్ళు పైసలు అయితే తప్పకియాలి. నమస్తే. యూ షుడ్ బి అషేమ్డ్ టు బి ఓనింగ్ దిస్ ఫ్యాక్టరీ విచ్ ఇస్ డామేజింగ్ యువర్ నేబర్హుడ్ విలేజెస్. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ CSR and helping them, you are ruining their lives and you are using police to get them arrested. If you are going to take that stance, I know all the way on the top, whether it's Muttaya or Annamalai. Do you know who I am? I am the MP of this constituency and I have connections in Madras with your management. Whether they are my friends or enemies, on this I am not going. They are actually known to our family, your management. But on this issue, I am not going to spare you or your management. We are going to give you 1 week time to give the compensation. Otherwise, I will be here. I will stop the factory. The MLA may be from a different area. He will come and stop. Okay? Immediately stop on the compensation. Start on the compensation process. There is no excuses. Do you have anything to say? Write a letter. I'm going to write a letter today. Respond to it and start the process. Tell me whether you week 1 week or 2 weeks. That's the only time. Compensation, every plot owner has to be, every house. We can see the watermarks on the house. Did you or any of them bother to come and see the damage you are doing to our place? No, you have not come. You have not come. అదే సార్ వీళ్ళు లాజిస్టిక్ సార్, వీళ్ళు సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్ అవును, వచ్చారు సార్. తీసేవారా? ఓ పిచ్చి మనిషి, తీసే. ఇక్కడ రావా? ఏయ్, ఇక్కడ రా. మీరే పోదాం, అందరూ అక్కడ పోదాం. రమ్మను. గేటు తెరవమను. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు మండలం సంగెం కలాన్ గ్రామాన్ని సందర్శించారు ఎంపీ. సిమెంట్ ఫ్యాక్టరీతో నష్టపోయిన స్థానిక రైతులకు పరిహారం అందించకపోవడంపై ఎంపీకి ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. దీంతో అలసత్వం వహించిన ఫ్యాక్టరీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, లేదంటే ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అధికారులు ఏమని సమాధానం ఇచ్చారు? చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీపై కొండా విశ్వేశ్వరరెడ్డి సీరియస్ అయ్యారు. ఎందుకంటే రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, లేదంటే ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేస్తానని చెప్పి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని సంగెం కలాన్ వద్ద నిర్మించిన చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ పూర్తిగా రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా పూర్తిగా కాలయాపన చేస్తుండడంతో ఒక్కసారిగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆ ఫ్యాక్టరీ యజమానికి కూడా వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే రైతులకు వారికి కావాల్సిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలి, లేదంటే ఈ యొక్క ఫ్యాక్టరీని ముందు ధర్నా చేస్తాము, అంతేకాకుండా ఫ్యాక్టరీ నడవకుండా చేస్తామనేది మాత్రము ప్రధానంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో రైతులు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా మద్దతు పలికారు. మొత్తానికి చూస్తే మాత్రము ప్రధానంగా చాలా రోజుల నుంచి కూడా చెట్టినాడు ఫ్యాక్టరీకి సంబంధించి ఓనర్స్ రైతులను కూడా తీవ్రంగా ఇబ్బందులు పెట్టుకున్న నేపథ్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా
చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా దీనికి సంబంధించి వారు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి చూసినాం. మొత్తానికి ఓవరాల్ గా మాత్రము త్వరలో నష్టపరిహారం చెల్లిస్తామన్నట్లు ఓనరు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. పిల్లర్ లేదు, అయితే ఈ రైల్వే ట్రాక్ వేసినాక నీళ్లు ఆగుతున్నాయి. ఇక్కడ వీళ్ళ మునిగేది వీళ్ళ జీవితాలు, వీళ్ళ పంటలు, వీళ్ళ ఇండ్లు మునుగుతున్నాయి. అయినా వీళ్ళ సన్యాసులు కాంపెన్సేషన్ ఇస్తలేరు, దొంగలు తయారైండ్రు. పార్వతీపురం మండలంలోని అడ్డూరి వలస గ్రామంలో ఏనుగుల బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి వేళల్లో అడవి నుండి గ్రామ పరిసరాల్లోకి 100కు పైగా ఏనుగుల గుంపు పంటలు, తోటలను ధ్వంసం చేస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. రైతులు ఆరుగాలం పండించిన తోటల కొద్ది గంటల్లోనే నేలమట్టం చేస్తున్నాయి. పొలాలకు నీరందించే మోటార్ సెట్స్, పైపులు, ఫెన్సింగ్ వైర్లతో సహా ఏనుగుల దాడిలో ధ్వంసమయ్యాయి. రాత్రుల వేళల్లో ఏనుగుల భయంతో గ్రామస్తులు గడుపుతున్నారు. పంటలతో పాటు తమ ప్రాణాల భద్రతపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి గజరాజుల నుండి రక్షణ కల్పించి జరిగిన నష్టంపై పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నాకు ఒక 8 ఎకరాల పామాయిల్ తోటలో అంతర పంటగా కోకో వేయడం జరిగింది. కోకోతో పాటు కొబ్బరి మొక్కలు కూడా వేయడం జరిగింది. నా తెల్లవారుజామున 8 ఏనుగుల గుంపు వచ్చి నా ఇంటి చుట్టూ రాద్ధాంతం చేసి నాకున్న వ్యవసాయ భూమిలో ఉన్న మోటార్ను పగలగొట్టేసి వేసిన 320 కొబ్బరి మొక్కలు వేస్తే దాంట్లో 200 మొక్కలు సుమారుగా తీసేసి పాడేసి నష్టం కలిగించాయి. దాంతో పాటు కోకో మొక్కలను కూడా ఇరగదీసి పారేశాయి. మీరు ప్రభుత్వం వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డిప్యూటీ సీఎం గారు మా యందు దయించి మాకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఒక 8 ఎకరాల పామాయిల్ తోటలో అంతర పంటగా కోకో వేయడం జరిగింది. కోకోతో పాటు కొబ్బరి మొక్కలు కూడా వేయడం జరిగింది. నా తెల్లవారు పార్వతీపురం మండలంలోని అడ్డూరి వలస గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రాత్రి వేళల్లో అడవి నుండి గ్రామ పరిసరాల్లో 100కు పైగా ఏనుగుల గుంపు పంటలు, తోటలను ధ్వంసం చేస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. రైతులు ఆరుగాలం పండించిన పంటలు కొద్ది గంటల్లోనే నేలమట్టం చేస్తున్నాయి. పొలాలకు నీరందించే మోటార్ సెట్స్, పైపులు, ఫెన్సింగ్ ఏనుగుల దాడిలో ధ్వంసమయ్యాయి. రాత్రుల వేళల్లో ఏనుగుల భయంతో గ్రామస్తులు గడుపుతున్నారు. పంటలతో పాటు తమ ప్రాణాల భద్రతపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి గజరాజుల నుండి రక్షణ కల్పించి జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. దీపిక, పార్వతీపురం జిల్లా ఏదైతే ఉందో పార్వతీపురం జిల్లా కేంద్రంగా అయితే పార్వతీపురం మండలం చుట్టుప్రక్కల ప్రాంతంలో కూడాను గజరాజులు దాదాపు ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ ఎన్నో పంటలన్నింటిని కూడా నష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే గత 9 సంవత్సరాలుగా కూడా ఇక్కడ పూర్తిగా టెస్ట్ వేసుకుని అయితే ఉన్నాయనే ఉద్దేశంతో అయితే రైతాంగం అంతా కూడా ఎంత ఆవేదన చెందుతున్నా కూడా ప్రస్తుతం ప్రభుత్వం కావచ్చు, ఎప్పటి నుండి కూడా ప్రభుత్వం కానీ, స్థానికంగా ఫారెస్ట్ అధికారులు కానీ ఆ యొక్క రైతులు ఏదైతే నివేదిక కోరుకుంటున్నారో వాళ్ళు కోరుకున్న విధంగా అయితే గజరాజులను తరలించడంలో విఫలమవుతున్నారని అయితే చెప్పుకోవచ్చు. గత రాత్రి ఏదైతే అడ్డూరు వలస, పార్వతీపురం మండలం అడ్డూరు వలసలో అయితే పూర్తిగా ఈ యొక్క కొబ్బరి తోటలు, అలానే అరటి తోటలు, వరి ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతం మొత్తానికి కూడా పూర్తిగా అయితే గజరాజులు అయితే వస్తూ 8 ఇప్పటికి ప్రస్తుతం అయితే మొన్న ఒక చిన్న ఏనుగు పిల్ల చనిపోవడంతో దాదాపు 8 ఏనుగులు అయితే ఇక్కడ సంచరిస్తున్న పరిస్థితి. 8 ఏనుగులు కూడా సంచారం చేయడంతో మొత్తం అక్కడ తన నడిచే ప్రదేశం మొత్తం కూడా ఎక్కడికక్కడ వరి సంబంధించి మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం కావడం అయితే జరిగింది. అలానే పెద్ద పెద్ద అరటి చెట్లు ఏవైతే ఉన్నాయో అరటి చెట్లు అన్నింటిని కూడా ధ్వంసం చేసి వాటి అన్నింటిని కూడా చెల్లాచెదురుగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి అధికారులకి ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదని గత రాత్రి అడ్డరిసెల్లో జరిగిన ప్రమాదం, ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి భారీగా అయితే ఆస్తి నష్టం కలగడంతో రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇదే ఘటన అయితే ఒక రైతు కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా ఉంది. అలానే నిత్యం కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్న పార్వతీపురం జిల్లా ఏదైతే ఉందో అక్కడ అవతల సీతంపేట దగ్గర మొదలుకొని జిఎం వలస, కుర్రుపాము, పార్వతీపురం, అడ్డాపుశిల
ఇలా ఈ అన్ని ప్రాంతాల్లో కూడాను ఇదే విధంగా ఈ యొక్క గజరాజులు అయితే సంచరిస్తున్నాయి. వాటికి సంబంధించి కుంకి ఏనుగులను కూడా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గత ఏడాది అయితే దీనికోసం అయితే ప్రయత్నం చేసింది. కుంకి ఏనుగులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్ తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ కుంకి ఏనుగులని రాష్ట్రానికి తీసుకొచ్చారు, కానీ వాటికి సంబంధించి ఎప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకునే విధంగా అయితే తీసుకొచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ప్రజలంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా వారి పంట నష్టంతో పాటు వారి యొక్క ప్రాణాలు కూడా బిక్కుబిక్కుమంటూ కూడా ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో అయితే బతుకుతున్న పరిస్థితి కనిపించడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో అయితే సాయంత్రం పూట అయితే బయటికి వెళ్ళాలంటే కనీసం హారన్ సౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అరేంజ్ చేసే అవసరం అయితేనే ఉంది. వాటిని కూడా అరేంజ్ చేయకపోవడంతో అయితే వెళ్లే వాళ్ళకైతే రాత్రిపూట ప్రయాణం చేయాలంటే చాలా భయపడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటికే ఆర్టీసీ సేవలు అయితే దాదాపు నిలిపివేసిన పరిస్థితి ఉంది. నిత్యం కూడా పార్తీపురం నుండి కురుపాం అలానే ఏజెన్సీ ప్రాంతాలకైతే కొన్ని బస్సెస్ అయితే సాయంత్రం నడిచేవి. కానీ ఈ ఏనుగుల బేబస్సాన్ని తాకిడిని తట్టుకోలేని పరిస్థితుల్లో అయితే ఆర్టీసీ కూడా కొన్ని సర్వీసులను అయితే నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా గత వారం అయితే స్పందించిన పరిస్థితి ఉంది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకుంటాం. కుంకి ఏనుగులను తీసుకొచ్చి వాటి శిక్షణకి కొన్ని ప్రాంతంలో ఎక్కడైతే జిముడిపేట ప్రాంతంలో అయితే ఆ యొక్క కుంకి ఏనుగు రాకపోవడం వల్ల తరలించడంలో ఆలస్యం అవుతుందనే విషయాన్ని అయితే జిల్లా అధికారులకు నివేదికలు అందిస్తున్నా కూడా చేతికందే పంట కూడా వాళ్ళకి అందకుండా పోవడంతో భారీ ఆర్థిక నష్టాలు పాలవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క ఎరువులకి అలానే ఈ యొక్క చెట్లు పంపకానికి ఈ యొక్క పంటల కోసం అయితే వాళ్ళు అత్యధికంగా అయితే అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు తీర్చుకోలేని పరిస్థితి, చేతికంటే సమయంలో ఆర్థికంగా ఈ యొక్క సొమ్ము రాకుండా అప్పులు తీర్చుకోలేని పరిస్థితిలో ఉండడంతో అయితే భారీగా అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ యొక్క కుటుంబ పోషణకు కూడా ఇబ్బంది కలుగుతుంది. దానికి సంబంధించి ఏవైతే పంటలన్నీ వాటికి సంబంధించి ఆర్థిక నష్టాన్ని మాధవం అయితే కోరుకుంటున్నారు. అదే విధంగా ఇటువంటి గజరాజులు ఎవరైతే ఏనుగులు బీభత్సం సృష్టిస్తుందో వీటిని కట్టడి చేసేందుకు ఇప్పటికైనా వెంటనే రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితేనే ఉందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు జిల్లా కలెక్టర్ అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రైతాంగం అయితే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ ఎంత జరుగుతున్నా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి చలనం లేకపోవడంతో వాళ్ళు ఆవేదన చెందుతున్నామని, ఎప్పటికైనా సరే వారం రోజుల్లో అయినా దీనిపైన అయితే నివేదిక ఇవ్వాలని భారీ ఎత్తున అయితే ఆందోళన చేస్తామని అయితే అక్కడ రైతాంగం అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.